విశ్వక్షీణం సకల విబుధం ప్రౌఢసైన్యాదినాథం ముద్రాంచక్రే కరతరయుభో శంఖదండం దదానం మేఘశ్యామం శమణిమగటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్యేవం దళితతనుజం సూత్రవత్యా సమేతం అస్మద్గురుభ్యో నమః. మనం శ్రీ విష్ణు సహస్రనామాలని వాటిలోని మంచి భావాల్ని మనకు అర్థమయ్యేటట్టు మనం చేసుకుంటున్నాం. ఇందులో వారు పెద్దలు సాధించినటువంటి వ్యాఖ్యానం కాకుండా ఇంకేదైనా ఆఖరిని మనకి అనుకూలమైనటువంటి స్వామి యొక్క దివ్యగీతి సహస్రగీతిలోని ఒక పాశురానికి కూడా అర్థం చెప్పుకుంటాం. ముందర శ్లోకం 17వ శ్లోకం. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత దీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఓం ధృతాత్మాయ నమః. ఓం ధృతాత్మనే నమః. ధృతాత్మనః ఏన సహ ధృతాత్మనః అని అన్నారు. అంటే ఇక్కడ భక్తుడు పరమాత్మకు ఆత్మార్పణం చేయడం అనేటువంటి అర్థం కాదు, ఇక్కడ అర్థం వస్తుంది. కనుక మరి ఏది అంటే పరమాత్మయే భక్తుల కొరకు సర్వస్వము కూడా అప్పగించారు, అనగా సర్వ ప్రయత్నాలు చేశారు. అప్యహం జీవితం జహ్యం త్వాం సీతాస లక్ష్మణాం. ఋషులు రక్షించమని అడిగినప్పుడు, మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు సీతమ్మ వారు అంటారు, ఋషులతోని కోసమని, ఆ ఋషుల కోసమని ఆ రాక్షసులతో తగు పెట్టుకుంటారు, అనవసరంగా వెళ్ళొద్దు అని చెప్పి. అంటే నేను నిన్నైనా వదులుకుంటాను, లక్ష్మణునైనా వదులుకుంటాను, రాజ్యాన్నైనా వదులుకుంటాను, కానీ వాళ్ళు రక్షించమని అడిగితే నేను రక్షించకుండా ఉండలేను. అది నా స్వభావం, శరణాగత రక్షణ స్వభావం అది అన్నారు. అంటే ఈ శ్లోకంలో రాముని యొక్క మహోదార్యం వెలువడింది. కనుక ఋషులు శ్రీరాముని ఏ విధంగా శరణాగతి చేశారో ఆ విధంగా కూడా మనం కూడా చెయ్యాలి శరణాగతి. అలా చేస్తున్నాం. కేశవ, ఓ శ్రీరామ అని పిలిస్తే మనకి జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి స్వామి చల్లని చెరువులు, అంటే చల్లని సెలయేరులు ఉండేటువంటి చోటు, ప్రకాశించే చోటు, చక్కని ప్రకృతి సౌందర్యం ఉండే చోటు, అక్కడ తిరువనంతపురంలో అక్కడ ఉండేటువంటి కోవిల్లో ఆదిశేషునిపై పాడింపై ఉన్నాడు. సేవిద్దానండి, అందరం వెళ్దానండి అని ఇక్కడ అని అంటున్నారు. అని ఈ పాశురం ఇక్కడ చాలా పెద్దలు చాలా చెప్తారు. ఈ పాశురం విని వెంటనే వెళ్ళిపోయారట, అక్కడ తిరువనంతపురం వెళ్ళారట. అందుకని మన ఆ విధంగా ధృతాత్మనే నమః ఆ స్వరూపాన్ని మనం విష్ణు సహస్రం యొక్క స్వరూపాన్ని, ఈ నామాలని అర్థాలను చెప్పుకుంటూ మనం అనుసంధానం చేసుకుందాం. అందరం కూడా తరిద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.